సుప్రియ ఎర్లగడ్డ బడ్జెట్ అండ్ కలెక్షన్స్ ఆల్ మూవీ లిస్ట్ అప్ టు డైకాట్ మూవీ. నెంబర్ 1 అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. ఈ మూవీ 1996లో రిలీజ్ అయింది. ఈ మూవీలో యాక్ట్ అయితే చేశారు. ఈ మూవీ బడ్జెట్ 5 to 2 crores. ఈ మూవీ కలెక్షన్స్ 4.42 crores. ఈ మూవీ హిట్. నెంబర్ 2 సత్యం. ఈ మూవీ 2003లో రిలీజ్ అయింది. ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ బడ్జెట్ 3 crores అండ్ కలెక్షన్స్ 25 crores. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 3 మాస్. ఈ మూవీ 2004లో రిలీజ్ అయింది. ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశారు. ఈ మూవీ బడ్జెట్ 3 to 15 crores అండ్ కలెక్షన్స్ 32.5 crores. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 4 పౌరుడు. ఈ మూవీ 2008లో రిలీజ్ అయింది. ఈ మూవీకి ప్రొడ్యూసర్గా చేశారు. ఈ మూవీ బడ్జెట్ 5.55 crores అండ్ కలెక్షన్స్ 17 to 18 crores. ఈ మూవీ హిట్. నెంబర్ 5 మనం. ఈ మూవీ 2014లో రిలీజ్ అయింది. ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశారు. ఈ మూవీ బడ్జెట్ 28 crores అండ్ కలెక్షన్ 62 crores. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 6 గడచిన నాయన. ఈ మూవీ 2016లో రిలీజ్ అయింది. ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశారు. ఈ మూవీ బడ్జెట్ 15 to 20 crores అండ్ కలెక్షన్ 75 to 83 crores. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 7 రారండో వేడుక చేద్దాం. ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశారు. ఈ మూవీ బడ్జెట్ 15 to 20 crores అండ్ కలెక్షన్స్ 50 crores. ఈ మూవీ సూపర్ హిట్. నెంబర్ 8 హలో. ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశారు. ఈ మూవీ బడ్జెట్ 30 to 40 crores అండ్ కలెక్షన్స్ 35 to 43 crores. ఈ మూవీ ఫ్లాప్. నెంబర్ 9 గూఢచారి. ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. ఈ మూవీలో అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ బడ్జెట్ 5 to 6 crores అండ్ కలెక్షన్స్ 25 to 30 crores. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 10 అనుభవించు రాజా. ఈ మూవీ 2021లో రిలీజ్ అయింది. ఈ మూవీకి ప్రొడ్యూసర్గా చేశారు. ఈ మూవీ బడ్జెట్ 5 crores అండ్ కలెక్షన్స్ 4.95 crores. ఈ మూవీ ఫ్లాప్. నెంబర్ 11 మిస్ పర్ఫెక్ట్. ఇది ఒక వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ 2024లో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్కి ప్రొడ్యూసర్గా అయితే చేశారు. ఈ వెబ్ సిరీస్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే రిలీజ్ అయింది అండ్ ఈ వెబ్ సిరీస్ యావరేజ్. నెంబర్ 12 డైకాట్. ఈ మూవీ రీసెంట్గా అయితే రిలీజ్ అయింది. ఈ మూవీకి ప్రొడ్యూసర్గా చేశారు. ఈ మూవీ బడ్జెట్ 60 to 65 crores అండ్ కలెక్షన్స్ ఈ కలెక్షన్స్ 5 daysకి ఈ మూవీ 41.69 crores అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ మిక్స్డ్ టాక్తోనే రన్ అవుతుంది గైస్. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా